సామాజిక సేవా కార్యక్రమంలో తనదైన ముద్ర వేస్తున్న రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పుంగూరు నారాయణ కాపు సామాజిక వర్గానికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నెల్లూరులోని కాపు భవన్ ఆధునీకరణ పనుల కోసం తన సొంత నిధుల నుండి 2వ విడతగా 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను స్వయంగా కలిసి ఈ 1 కోటి రూపాయల చెక్కును అందజేశారు. గతంలోనే కాపు భవన్ అభివృద్ధి కోసం 1 కోటి రూపాయలు అందజేసిన మంత్రి ఇప్పుడు తాజాగా మరో 1 కోటి కేటాయించడంతో మొత్తం 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని తన సొంత నిధుల నుండే సమకూర్చినట్లయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ మంత్రి నారాయణ అందించిన ఈ నిధులతో కాపు భవన్ ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే జూలై నాటికే ఈ భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తమ అభ్యర్థనను మన్నించి అడిగిన వెంటనే భారీ విరాళం ప్రకటించిన మంత్రి నారాయణకి కాపుభవన్ కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు మంత్రి అల్లుడు పునీత్లను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపుభవన్ నాయకులు గాదిరాజు అశోక్, పోతరాజు శ్రీనివాస్, అనిల్ కుమార్, జనసేన నేత గునుకుల కిషోర్, భూపతి విజయ్ కుమార్, పసుపర్తి కిషోర్ కుమార్, శంఖవరపు శ్రీహరి, సూరిశెట్టి గాయత్రి, వనమాల గోవిందరావు, పులి శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.